అయిపోయి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందుకే పట్టణ మాత్రం అందుకని మీరు అక్క దుప్పడేసింది. పుడుకోలేదే ఎలా ఉంది ఫీలింగ్? మంచి నిద్రలో ఉంది అక్కడికి. ఇది సెకండ్ ప్రాంక్ అండి. మా హస్బెండ్ని ప్రాంక్ చేసిన అదే రోజు ఈవినింగ్ చేసామన్నమాట ప్రాంక్ మా అత్తయ్య మీద. సో ఇదైతే పిచ్చ కామెడీగా ఉంటుంది చూడండి. మేము బయటకు అయితే వెళ్తున్నాం, అందుకే నేను రెడీ అయిపోతున్నాను అనమాట. రెడీ అవుతున్నాం కదా అని చెప్పి ఒక ప్రాంక్ అయితే ప్లాన్ చేసాము మేము మా హస్బెండ్ అంటే వాటర్ ప్రాంక్ అనమాట. సేమ్ మా హస్బెండ్ని ఎలా చేసామో అలాగే చేస్తున్నాను అనమాట ఇది కూడా. ఇంక మా హస్బెండ్ మొత్తం రెడీ చేస్తున్నాను, నేనేమో రెడీ అవుతున్నాను. రెడీ చేస్తుంటే మా తమ్ముడేమో వీడియో తీస్తున్నాడు. చూడండి అలా ఉంటుంది, పిచ్చ కామెడీ అంటే పిచ్చ కామెడీగా ఉంటుంది ఈ వీడియో అయితే. అవన్నీ ప్లానింగ్ అయితే చేస్తున్నాము, కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో. బకెట్లో నేను వాషింగ్ మిషన్ దగ్గర బకెట్లో బట్టలు తాగడానికి అయితే ఊరికి అలా వెళ్తా. నేను నార్మల్గా వెళ్ళా తిరిగి, నేను సైకిల్ చేస్తాను కొడుతున్నా అని చెప్పి. అప్పుడు కానీ తీసేసారు బయట లేవు, అదే ఉంది. సరేనా, నేను ఇట్లా నన్ను బట్టల దగ్గరికి వెళ్తా. సరే నువ్వు కూడా సైలెంట్గా నార్మల్గా ఉండు, నువ్వు నా వెనకాల వచ్చేసాయి. మహిళను ఊరికి ఫోన్ నొక్కున్నట్టుగా నొక్కుంటూ తీసేది, క్లారిటీగా రావాలి వీడియో. సరేనా? అది నేను బెలూన్ కొట్టమని సరేనా? అరు అని మరి గట్టిగా కాదు, ఓకేనా? అమ్మా బట్టలు ఆడేసి వస్తా, బట్టలు తీస్తాను. సిగ్నల్ రావట్లేదా బాబా? ఎప్పుడు వెళ్ళాము, వెళ్ళినప్పుడు చెప్తా. ఎక్కడి నుంచి అండి? భీమవరం వస్తుంది ఒక 55-60 వస్తుంది అనుకోండి, 60 వస్తుందండి. దగ్గరేం కాదు, గణపవరం నుంచి అలా అటు వెళ్ళిపోవచ్చు. అటు అయితే ఇంకా లాంగ్ అయిపోద్ది. పెట్టాపురం కూడా దూరమే.